సో మనం ప్రీవియస్ వీడియోలో షెడ్యూలింగ్ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు షెడ్యూలింగ్ క్రైటీరియా ఇక్కడ పెట్టానంటే దిస్ వీడియో ఈజ్ అబౌట్ సిపియూ షెడ్యూలింగ్. సిపియూ షెడ్యూలింగ్ ఎవరైతే మీరు క్లిక్ చేశారు అంటే డెఫినెట్లీ యూ షుడ్ నో అబౌట్ షెడ్యూలింగ్ క్రైటీరియా బిఫోర్. ఈ షెడ్యూలింగ్లో ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి అనేవి తెలుసుకొని ఉంటే కనుక మీకు సిపియూ షెడ్యూలింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సిపియూ షెడ్యూలింగ్కి మనము మల్టిపుల్ వేస్ని ఫాలో అవుతాం అనమాట. వాటన్నిటి గురించి ఒక సింపుల్ ఓవర్వ్యూ ఈ వీడియో అనమాట. ఓకే, సో మీకు బర్స్ట్ టైం గురించి, అరైవల్ టైం గురించి, వెయిటింగ్ టైం గురించి ప్రీవియస్ వీడియోలో చూడటం కనుక మీకు కొంచెం టైం తక్కువ ఉంటే కనుక పాజ్ చేసుకొని చూడండి. నేను స్లోగా మూవ్ చేస్తున్నాను, సో మీకు కూడా పాజ్ చేసుకొని చదవడానికి ఈజీ అవుతుందని చెప్పి. సో చూడండి, త్రూపుట్, గాన్ చార్ట్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. ప్రాసెస్ క్యూ గురించి, డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బేసికలీ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఎలాంటి టైప్స్ అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ఒక అల్గారిథం అయితే పరిచయం చేయబోతున్నాను. ఇది ఇగ్నోర్ దిస్. ఇది నాన్ ప్రియంటివ్ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ అనమాట. సో షెడ్యూలింగ్ ఎందుకు చేస్తాము అంటే ఆల్రెడీ చెప్పాను, సిపియూ యొక్క ఐడియల్ టైంని తగ్గించాలి, మనం త్రూపుట్ని పెంచాలి, డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ని కూడా పెంచాలి. కోర్స్ అది షెడ్యూలర్ చేతిలో ఉంటుంది. ఇది కంప్లీట్లీ ప్రాసెసర్కి మనము ఏ టైంలో ప్రాసెస్ని ఇస్తున్నాము అనే కన్సిడరేషన్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ఒక అల్గారిథం అనేది ఉంటుంది. దీంట్లో మీరు చూస్తే కనుక అరైవల్ టైమ్స్ గురించి, బర్స్ట్ టైం గురించి కంప్లీట్గా మనము డెడికేటెడ్ ఒక టేబుల్ గీయాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన గాన్ చార్ట్ గీయాల్సి ఉంటుంది. అలాగే టర్న్ అరౌండ్ టైంని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో టర్న్ అరౌండ్ టైం అడుగుతారు. అండ్ కోర్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెయిటింగ్ టైం అడుగుతారు. ఈ రెండే అడుగుతారు మ్యాక్సిమం. అండ్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేసి మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానివ్వండి, జస్ట్ సింపుల్ చేంజెస్ చేసి వాళ్ళు చేయగలుగుతారు, లైక్ క్వశ్చన్స్ అడగగలుగుతారు. వాటిని కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము చివర్లో, ఈ ప్లేలిస్ట్ చివర్లో ఐ విల్ కమ్ టు లైవ్ అండ్ వీ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. కాబట్టి మీరు ప్రస్తుతానికి సిపియూ షెడ్యూలింగ్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సిపియూ షెడ్యూలింగ్ వల్ల మనకి సిపియూ యొక్క ఐడియల్ టైం తగ్గుతుంది, అలాగే సిపియూ యొక్క త్రూపుట్ అనేది పెరుగుతుంది. అండ్ ఏం చేస్తున్నాం, దేనివల్ల పెరుగుతుంది, దేనివల్ల తగ్గుతుంది అంటే ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ని మనము సిపియూకి ఇవ్వాలి అనేదాన్ని మనం కంట్రోల్ చేయబోతున్నాం అనమాట. ఈ కంట్రోల్ చేసేది ఎలా చేస్తామంటే మల్టిపుల్ అల్గారిథమ్స్ అనే వాటికి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎఫ్సిఎఫ్ఎస్, అలాగే ఎస్ఆర్టీఎఫ్ఎస్, జేఎఫ్ అని చెప్పి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సిపియూ షెడ్యూలింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి షెడ్యూలింగ్ క్రైటీరియా కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అనేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.